ఓ మేడం మేడం మేడం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలా? నేను మీకు ఇంకో టాక్సీ బుక్ చేస్తాను. ఇది ఇంకొక గెస్ట్కి మేడం. లేదు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. లోపల ఒక అమ్మాయిని చంపేశారు. ఏంటి హత్య? మేడం మేడం నేను చెప్పేది వినండి ప్లీజ్. మేడం ఒక్క నిమిషం. మేడం హలో, మిమ్మల్ని మేడం. ఎక్స్క్యూజ్ మీ, నా వైఫ్ని ఇక్కడ చూసావా? సార్, ఒక మేడం ఇప్పుడే వచ్చారు సార్. ఆవిడ ఆ టాక్సీ తీసుకుని వెళ్ళారు సార్. ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు సార్, ఐ డోంట్ నో. కానీ కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు. తను ఏమంది సార్? ఆవిడ లోపల ఎవరినో హత్య చేశారని చెప్పారు సార్. సార్ అక్కడ ఎవరిని చంపారు సార్? నేను చెప్పేది విను. ఇదిగో ఇది ఉంచు. ఇలా చూడు, నేను చెప్పేది విను. ఇక్కడ ఎవరిని చంపలేదు, నువ్వు ఏది చూడలేదు, అర్థమైందా? తను ఎక్కడికి వెళ్తా కనుక్కో. ఓకే సార్. నిద్రపోయేటప్పుడు వాడు ఆ అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు. నన్ను ఎలాగైనా కాపాడండి సార్, నన్ను కూడా చంపేస్తాడు. ఆడు వస్తాడు. కొంచెం ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా. మీకేమవదు, మేము ఇక్కడ ఉన్నాం కదా. సరే, నాకు ఒక విషయం చెప్పండి. హంతకుడు మిమ్మల్ని చూశాడా? హంతకుడు ఉంటేనే కదా తను చూడటానికి. అక్కడ హత్య జరగలేదు, హంతకుడు లేదు. మరి ఎవరు చూసుంటారు? సార్ నా పేరు సునీల్ కుమార్. ఇక తను నా భార్య సార్. సార్ తను చెప్తున్నట్టు అసలు అక్కడ ఏం జరగలేదు సార్. ఇదంతా తన ఊహ మాత్రమే. అలాంటిదేమీ అక్కడ జరగలేదు సార్. లేదు, నేను అబద్ధం చెప్పడం లేదు. ఏ సునీల్, నువ్వు తన భర్త అయి ఉండొచ్చు, కానీ మా ముందు తనని బెదిరించకూడదు, అర్థమైందా? అదలా ఒప్పుకోవడం వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు కాదని. మరి నువ్వు చెప్పేవి నిజాలేనా? అది ఎందుకలా అంటే తన ఆరోగ్యమేం బాలేదు. తనకి స్లీప్ పారాలిసిస్ ఉంది. స్లీప్ పారాలిసిస్, నిద్రవాతవా? దానికి అర్థం ఏంటి? ఏం అర్థం కాలేదే. నిద్రపోయినప్పుడు ఒకరి శరీరం తిమిరికిపోతుంది, వాళ్ళు కదల్లేరు, లాక్ అయిపోతారు. ఆ సమయంలో వాళ్ళకి కలొస్తుంది, భ్రమొస్తుంది అని నిజం అనుకుంటారు. వాళ్ళు అనుకున్నా సరే లేవలేరు, వాళ్ళకి లాక్ అయినట్టు అనిపిస్తుంది. శరీరం మొత్తం పారాలిస్ అయిపోతుంది. దాన్నే స్లీప్ పారాలిసిస్ అంటారు. నిద్ర వాతం. ఇజ్ ఇట్ ఓకే? ఎగ్జాక్ట్లీ సార్. మాకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్ల మధ్యలో రోజు రాత్రిపూట తనకి అటాక్ వస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే జరిగింది. ఎలాంటి హత్య జరగలేదు సార్. నేను ఒప్పుకుంటున్నాను, నాకు ఆ జబ్బు ఉంది. ఎప్పుడంతా మైగ్రేన్ వచ్చి తలనొప్పి ఎక్కువ అవుతుందో అలాంటి సమయంలో నాకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు నా కళ్ళ ముందు కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. అప్పుడు నిద్రపోటానికి ట్రై చేసినా నేను పడుకోలేను. చాలా కష్టపడుతూ నేను నిద్రపోతాను, కానీ 2-3 గంటల్లోనే నా కళ్ళు తనంతటగా తెరుచుకుంటాయి. ఇక నా బాడీ మొత్తం అలా ఫ్రీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. నేను తలుచుకుంటే కూడా నా బాడీని అసలు కదపలేను. ఇక నా బాడీ మొత్తం ఫ్రీజ్ అయినట్టుగానే ఉంటుంది. నాకు అసలు ఏది తెలియదు. అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతూ ఉంటుంది. ఎవరైనా అరిచి పిలుద్దాం అనుకుంటే నా గొంతు అసలు బయటికి రాదు. తర్వాత 15-20 నిమిషాలు వినోదమైన బొమ్మలు కనిపిస్తాయి. వాడొచ్చేశాడు, నన్ను చంపేస్తాడు. వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. ఎవరొచ్చారు? అదిగో ఎవరు రాలేదు. రిలాక్స్ రిలాక్స్. నన్ను చంపేస్తాడు. ఏం లేదు, నేను చెప్తున్నానుగా, రిలాక్స్. అక్కడ ఎవరు లేరు, చూడు. కాస్త ప్రశాంతంగా ఉండు, నీకు మళ్ళీ అటాక్ వచ్చింది. రిలాక్స్. అటు చూడు, అటు చూడు. అరే ఎవరు లేరు, కాస్త ప్రశాంతంగా ఉండు. కూర్చున్నాడు. అటు చూడు చూడు, అసలు అక్కడ ఎవరు లేరు. రిలాక్స్, కొంచెం సైలెంట్ గా ఉండు. రిలాక్స్ అవ్వు, నీకు మళ్ళీ అటాక్ వచ్చింది అంతే. అయితే కలలో మీ కళ్ళు కనిపించడం అంతా నిజం కాదా? భ్రమనేనా? అదంతా నిజం కాదా? అవును, ఏది నిజమై ఉండదు. కానీ ఈసారి నిజంగా అనిపించింది. ఇది భ్రమ కాదు సార్. నాకు వాడి మొహం చాలా బాగా గుర్తుంది. నేను చూస్తే ఖచ్చితంగా గుర్తు పెడతాను. హత్య జరిగిందా లేదా అని మేము తెలుసుకుంటాం. మీరిద్దరూ కూడా ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి.
అదేంటంటే ఆ రోజు రాత్రి ఏం జరిగింది? సార్ మేమిద్దరం ఇక్కడికి నా కజిన్ పెళ్ళి అటెండ్ అవ్వడానికి వచ్చాం. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే నతాలి అంటే వాడి కాబోయే భార్య ఒక పార్టీ అరేంజ్ చేసింది. ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. మితాలీకి ఎంత ప్రాపర్టీ ఉందో నీకు తెలుసు కదా. సాంప్రదాయాలు మొదలెట్టడానికి ముందే 60% నీకు రావాలి. ఆ అమ్మాయికి నీ మీద ఉన్న లవ్ ఉందే, దాన్ని నువ్వు క్యాష్ చేసుకోవాలయ్యా. హే మితాలి, ఒక విషయం చెప్పునా? ఇప్పుడు కూడా మనకి సమయం ఉంది, ఆలోచించుకో. ఈ అబ్బాయి నీకంతగా సెట్ అవడు. నీకు వీడికంటే మంచి అబ్బాయి దొరుకుతాడు. నీకు తెలీదు, వాడి గురించి సిటీ మొత్తం మాట్లాడుతుంది. నేనెందుకు నిన్ను ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానో తెలుసా? నువ్వు కష్టపడకూడదు, కోటీశ్వరుడు అవ్వాలని. యు గోట్ ఇట్? సో బీ ఫోకస్ ప్లీజ్. అదంతా నాకు తెలుసు. నేను ఆ సైకోని పెళ్లి చేసుకోలేను. చేసుకోవాలంటే దానికి ఒక కారణం ఉంది. దానికి ఏం చేయాలో చేయకూడదు నాకు తెలుసు. ఐ నో వాట్ టు డూ. సరేనా? హాయ్. తర్వాత ఆ పార్టీ మ్యూజిక్ వల్ల నాకు మైగ్రేన్ బాగా ఎక్కువైంది. నేను అక్కడ అసలు నించోలేకపోయాను. రైమా, ఆ, హ, అరే ఏమైంది? హ, హ. ఏమైంది? అది మైగ్రేన్ స్టార్ట్ అయింది. నాకు బాగా నొప్పిగా ఉంది. నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నా తలనొప్పి నేను తట్టుకోలేకపోయాను. ఎంతగా నొప్పి వచ్చిందంటే అసలు అది నా రూమా అని కూడా నేను సరిగా చూడలేదు. నేనిక లేచాను. రూమ్లో చూస్తే అక్కడ ఎవరూ లేరు. హత్య చేయబడిన అమ్మాయి కూడా లేదు. బ్లడ్ స్టెయిన్స్ కూడా లేవు. ఏంటి అసలు ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. రిలాక్స్, కాస్త ప్రశాంతంగా ఉండు. ఏం కాలేదు. నీకు మళ్ళీ అటాక్ అయింది అంతే. నా మాట విను. అక్కడ ఎవరు లేరు. చూడు, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది మన రూమ్ కాదు. సరే పద, అంతా మర్చిపో. నువ్వు రిలాక్స్ అవ్వు, కూర్చో. పర్వాలేదు, కూర్చో. నా మాట విను. ఏం కాలేదు. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకే? నేను నీళ్లు తీసుకొచ్చి చూసేసరికి రైమా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. తన కోసం నేను ఇక్కడికి వచ్చేసాను. సార్, ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. అక్కడ ఎలాంటి హత్య జరగలేదు. ఇదంతా తన భ్రమ. సునీల్ సార్, రీమా మాకు ఆ విషయాన్ని కరెక్ట్గా చెప్పింది. అది భ్రమగా ఉండటానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అందులో ఏదో ఒక నిజం ఉంది. సార్, మేము స్టే చేయడానికి బుక్ చేసిన రూమ్ అది కాదు. నేను ఆ గెస్ట్ లిస్ట్ కూడా చెక్ చేశాను. అక్కడ ఎవరు లేరు. హత్య కూడా జరగలేదు. సార్, మీరు తను చెప్పేది దయచేసి నమ్మకండి సార్. మమ్మల్ని ఆ పెళ్లి కొంచెం ఫ్రీగా అటెండ్ అవ్వనివ్వండి సార్. పెళ్లికి వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. నిజం చెప్పాలంటే నేను రోడ్డు మీద పడతాను సార్. పెళ్లిలో ఏ సమస్య రాదు, కానీ మేము ఖచ్చితంగా విచారిస్తాం. వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. ఈ రిసెప్షన్ డెస్క్ ఎక్కడుందండి? సార్, మీరు స్ట్రైట్గా వెళ్ళండి. టేక్ ఏ రైట్ టర్న్. థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం, నేను బిజినెస్ ట్రిప్ కోసం ఇక్కడికి వచ్చాను. ఓకే సార్. ఇక్కడ ఒక సైన్ చేస్తారా సార్? నేను స్టే చేయబోయే రూమ్ వ్యూ చాలా అందంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ మ్యామ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? అదేంటంటే అది మేము అభి వెడ్డింగ్ కోసమే వచ్చాం. సో అందువల్ల మేము చెక్ ఇన్ చేయాలి. ఓకే సార్, మీరు మీ డీటెయిల్స్ ఇవ్వండి. నేను రూమ్ కీస్ ఇస్తాను. ఓ షూర్. బేబీ, నువ్వెందుకు ఆ విషయం నాతో చెప్పలేదు? మనకి రూమ్ 103 కావాలని. హై బాబోయ్, సారీ, నేనది మర్చిపోయాను. మ్యామ్, మాకు 103 సూట్ రూమ్ ఉంది కదా, అదే మాకు యాక్చువల్గా కావాలి. తప్పకుండా సార్, 103 ఇస్తాను. నేను చెప్పినట్టుగా నువ్వు ఎందుకు చేయట్లేదు?
ఇప్పుడేం చేయాలి? దాన్ని ఎలా దాచిపెట్టాలి? దాచి తీరాల్సిందే. అది ఎలా చేయాలో నాతో రా, నేను చెప్తాను. పద. సునీల్, ఇదంతా తన వల్ల జరిగింది. ఎవరికైనా తెలిస్తే ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. నువ్విప్పుడు ఎక్కడున్నావు? రా, నీతోనే మాట్లాడాలి, త్వరగా రా. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి వచ్చింది ఎస్ సార్. మీ సీసీటీవీ కెమెరాలని చెక్ చేయాలి మేడం. సెక్యూరిటీ మేనేజర్ని మీరు పిలవగలరా? షూర్ సార్. సార్ లగేజ్ ఓకే, పెట్టేశాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఈ వినువల్ టెస్ట్ వల్ల ఏమీ తెలియట్లేదు. ఇక్కడ హత్య జరిగినట్టు కనిపించట్లేదే. సార్, హంతకుడు పక్కాగా క్లీన్ చేశాడు. అదెలా జరుగుంటుంది? సార్, రైమా చెప్పిన దాన్ని బట్టి చూస్తే హత్య జరిగిన సమయంలో ఇక్కడ చాలా రక్తం పోయి ఉండాలి. ఎంత క్లీన్ చేసినా సరే ఈ కెమికల్ వల్ల రక్తం మరకల్ని మనం కనిపెట్టేయచ్చు. ఇక్కడ గుర్తులేమీ లేవు కదా. ఎలాంటి గుర్తులు లేకుంటే సార్, అది రైమాకి మతి చలించి ఉండొచ్చు. లేకపోతే హంతకుడు ఒక్క రక్తపు బొట్టును కూడా అసలు వదిలిపెట్టి ఉండడు. నువ్వు చెప్పింది నిజమే. హంతకుడు రక్తాన్ని ఒక్క డ్రాప్ కూడా కింద పడనీయలేదు. చూసావా? సార్, అలా అయితే రైమా ఇదంతా ప్లాస్టిక్ నుంచి అటువైపు నుంచి చూసుంటుంది. అందువల్లే తనకి అంతా క్లియర్గా తెలుసుండదు. హా, ఈ ప్లాస్టిక్ షీట్స్ వీటిని జాయిన్ చేసి చూద్దాం. ఒకవేళ ఈ చోట గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ గుండానే ఆ అమ్మాయి మొహాన్ని వాడు చూసుంటాడనుకుంటా. బాడీ దొరకలేదు. నో ఫింగర్ ప్రింట్స్. రక్తపు మరకలు లేవు. నాకు తెలిసి ఈ కేసుకు సంబంధించి ఫారెన్సిక్ దగ్గర నుంచి మనకే సమాచారం లభించదు. మనం అనుకున్నట్టు దీన్ని కనిపెట్టడం అంత తేలిక కాదు. చంపిందెవరో తెలియట్లేదు. ఇప్పుడు ఆ బాడీ అలా ఎక్కడికి వెళ్ళుంటుంది? లేదు లేదు, ఆ సమస్యలు తీరిపోయాయి. యాక్చువల్గా మన సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయింది. అందువల్ల మొత్తం వీడియోలు డిలీట్ అయిపోయాయి. మునుపు మనం రికార్డ్ చేసినవి ఉన్నాయి, అన్నీ కూడా ఇప్పుడు డిలీట్ అయిపోయినాయి. డిలీట్ అయిందా? ఏంటి సార్, ఫుటేజ్ ఏది లేదంటున్నారు, అంతా డిలీట్ అయిందంటున్నారు. హత్య జరిగినప్పటి నుంచి 24 గంటల పాటు ఉన్న ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయిందని చెప్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. జరిగింది ఎవరికీ తెలియదట. ముందు రూమ్ని కవర్తో కవర్ చేశాడు, తర్వాత సీసీటీవీని డిలీట్ చేశాడు. చాలా తెలియని వ్యక్తి అనుకుంటాను. ఒక నిమిషం. హోటల్లో ఉన్నదే కదా తెలియదని చెప్పావు. మరి హోటల్ బయట ఉన్నది? బయట కెమెరా ఉంటుంది. ఉంది సార్. మెయిన్ గేటు, గార్డెను, పార్కింగ్ లాన్, అలాగే హోటల్ బయట వైపు సార్. దయా, చెప్పు. ఏంటది? రైమా చూసిందేది భ్రమ కాదంటావా? అన్నీ నిజమేనా? ఎవరినో హత్య చేశారా? మై గాడ్! ఎనీ క్లూ? ఏదీ లేదా? సరే, నువ్వు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఏమైంది బాస్? ఏదైనా దొరికిందా?
హంతకుడు చాలా షార్ప్గా ఉన్నాడు. వాడు జగజాల కిల్లాడినే. చిన్న ఎవిడెన్స్ కూడా వాడు వదిలిపెట్టలేదు. ఇటువంటి సంభవం జరిగినట్లు ఆధారాలు లేవు. అదెలా జరుగుతుంది? అలాగే జరిగింది సోలంకి, అలాగే జరిగింది. రైమా ప్రాణాలకి ఏదో అపాయం ఉంది. ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి. మన వాళ్ళకి సాలిడ్గా ఏ ఎవిడెన్స్ దొరకలేదయ్యా. కానీ చూడటానికి అన్ని విషయాలు కూడా అవి ఎలా ఉన్నాయంటే, కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, మనకి రైమా అనే ఒక ఐ విట్నెస్ హత్య జరగడం తను మాత్రమే చూసింది. హంతకుడు పక్కనే ఉన్నాడు. సో రైమాని వాడు టార్గెట్ చేస్తాడు. మరి దాని ఫుటేజ్? సార్ అది కూడా డిలీట్ అయింది. లేదు, అది డిలీట్ అవ్వలేదు. అది సేఫ్గానే ఉంది. లోపల బయట ఉన్న సీసీటీవీ కెమెరా యొక్క కేబుల్ కనెక్షన్ వేరే, అందువల్ల అది మిస్ అయింది. మిస్ అయిందంటే ఫుటేజ్ దొరుకుతుందిగా? దొరుకుతుంది, నా దగ్గరే ఉందిగా. ఇదిగో చూసారా, బయట ఉన్న కెమెరా ఫుటేజ్. సార్, హంతకుడు సరిగ్గా ఆ సమయంలోనే అటాక్ చేసినట్టయితే ఆవిడకి స్లీప్ ప్యారలైజ్ అయ్యే సమయం. అందువల్ల ఆవిడ కదలకపోయింది. ఒకవేళ తను వేలు కదిపిందంటే మరప్పుడు? ఏంటి మీరు అలా అంటున్నారు? ప్యారలైజ్ అయితే టోటల్ బాడీని కదా లాక్ అవుతుంది. చూడు, నువ్వు ఆ పెరాలసిస్ని వదిలేయి. నార్మల్గా మనం నిద్రపోయేటప్పుడు మనకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా మనకి సెమీ పారాలిస్టిక్ స్టేట్లోనే ఉంటాం. అంటే మనకి ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉంటుంది. అందరికీ ఉండేదే, నీకే తెలుసు కదా. కానీ బాస్, అప్పుడు కూడా మన కడుపు, అలాగే గుండె, అలాగే మెడ దగ్గర ఉండే కండరాలు బిగుసుకుపోతాయి. ఇలాగే ప్యారలైజెస్ లో కూడా జరిగి తీరుతుంది. ఆ సమయంలో ఎవరికైతే స్లీప్ ప్యారలైజెస్ జబ్బు ఉంటుందో, ఒకవేళ ఆ సమయంలో వాళ్ళు వాళ్ళ చేతుల్ని ఈ విధంగా చేసినట్టయితే, ఫింగర్స్ లో కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే, వాటిని కదిపే ప్రయత్నం చేస్తే, ఇలా ముడుచుకున్నా సరే లేదంటే ఓపెన్ చేసినా సరే, వాళ్ళు ఈ స్లీప్ ప్యారలైజెస్ జబ్బుని తప్పించుకోగలరు. ఇలా చూడు, రైమా తన స్లీప్ ప్యారడైస్ ని పగలగొట్టిందనుకో, దాన్ని పగలగొడటానికి ఎంత టైం అవుతుందో ఆ టైం లోపల తన మీదే అటాక్ జరిగిందంటే, ఆ విధంగా ఏదో ఒక విషయం కావాలి సోలంకి. అందువల్లే తను మిగతా వాళ్ళకి ఏమీ చెప్పలేకపోతుంది, తనని అటాక్ చేస్తున్నారని. అది తనే చెప్పాలి సోలంకి. నన్ను అటాక్ చేస్తున్నారని తనే చెప్పాలి. ఓకే, అలాంటి విషయం కూడా ఉంది. ఆగండి తారికా. బాస్, ఇదే అలాం. రైమా తన చేతుల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే తన స్లీప్ ప్యారలైజ్ని తప్పించుకోవడం కోసం ఆవిడ ఊహించిన దానికంటే చాలా త్వరగా వాటి నుంచి బయటపడిందంటే, అలా చేయడానికి కారణం ఒకటే, ఈ అలాంని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ అలాం రింగ్ అవడం మొదలవుతుంది. ఈ అలాం దయా, పూర్వి, అభిజిత్ ఈ ముగ్గురికి కనెక్ట్ అయి ఉంది. కనిపెట్టచ్చు. అయితే వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు, హంతకుని పట్టుకుంటారు. సోలంకి ఈ అలారం అపాయాన్ని ఆపుతుంది, కానీ దాన్ని నాశనం చేయలేదు. ఆ అపాయం ఎప్పుడు ఆఖరి దశకొస్తుందంటే, దానికి ఆ హంతకుడిని ముందు కనిపెట్టాలి. ముందుగా మనం ఆ హంతకుడిని పట్టుకోవాలి. ఇది అభయ్ రూమ్ కాదా? అభయ్యా? మా ఇద్దరికమే పెళ్లి జరగబోతుంది. ఓహో, మీకు మీ ఫియాన్సీ రూమే తెలీదా? అండ్ ఇది నా రూమ్ అండి. ఇక్కడ రూమ్స్ అన్నిటినీ పెళ్లి వాళ్ళే బుక్ చేసుకోలేదండి. మీరు రాంగ్ రూమ్కి వచ్చారు. కంగ్రాచులేషన్స్. హలో, నువ్వు ఎక్కడ ఉన్నావు? అది ఇప్పుడు చెప్తావు? సీరియస్లీ? చూడు, నువ్వు ఏం చేయబోతావో అది ఫాస్ట్గా చెయ్యి. తర్వాత ఈ మ్యారేజ్లో ఏ ప్రాబ్లం జరగకూడదు, అర్థమైందా? కమ్ ఫాస్ట్. ఈ మేడం గారికే పెళ్లి జరగబోతుందంట. అలాంటప్పుడు పెళ్లి కొడుకు రూమ్ తనకి తెలుసుండకపోతుందా? ఒకవేళ తనకి మన మీద అనుమానం వచ్చిందా? ఆ సంగతి నాకు తెలీదు, కానీ హంతకుడికి మన మీద డౌట్ రాకూడదు. అలా వచ్చిందనుకోండి, రహీమా ప్రాణాలకే ప్రమాదం. రైమా ఏం చెప్పిందంటే, హత్య 12 to 12:30 లోపు జరిగి ఉంటుందంది. ఆ తర్వాత హంతకుడు ఆ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించాడు. రిసార్ట్లో అంతమంది గుంపు, అంతమంది జనాలున్నారు. ఈ పరిస్థితిలో బాడీని డిస్పోజ్ చేయడం జరగని పని కదా. అలాంటప్పుడు బాడీని బయటికి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. కానీ సార్, రాత్రి ఎవరూ రిసార్ట్ వదిలి బయటికి వెళ్ళలేదు. అయితే ఒకవేళ ఆ బాడీ రిసార్ట్లోనే ఉందా? లేదు, బాడీ ఇక్కడ ఉండుంటే ఈ పాటికి బాడీ స్మెల్ వచ్చి ఉంటుంది. కరెక్ట్. నేను కిచెన్లో ఫ్రీజర్ని కూడా చెక్ చేశాను, కానీ ఏమీ లేవే. బాడీని సేఫ్గా దాచే చోటు అదొక్కటే.
అలాగే ఇక్కడ పెళ్లి పార్టీ, లేట్ నైట్ పార్టీ వల్ల ఇలాంటి చోట ఎంత లేదన్నా కనీసం 30 మంది అయినా ఉంటారు. హంతకుడు శవాన్ని తీసుకెళ్లే తప్పు మాత్రం చెయ్యడు. ఒకవేళ హంతకుడు 2వ తేదీ బాడీతో పాటు చెక్అవుట్ అయిపోయా ఏంటి? అలా కాదు మిస్టర్, మీరు చెప్పిన తర్వాత 3 టైమ్స్ రికార్డ్ చెక్ చేశాను, కానీ ఇందులో మిస్ లీలా అని అసలు ఎవరు లేరు. తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆవిడ ఇంకెక్కడో స్టే చేసిందనుకుంటా. వేరే ప్లేస్ లో చెక్ చేసుకోండి ప్లీజ్. మేడం, నేను చెక్ చేయగలిగితే మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేసి అడుగుతాను చెప్పండి. మేడం, తను నా ఫ్రెండు, నంబర్ని మిస్ చేశాను, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఇలా చూడండి, నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. నేను చెప్పింది అర్థమవుతుందా? సార్ మీకే అర్థం కావటం లేదు. ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ మరొకళ్ళకి చెప్పటం ఇక్కడ చాలా ఇల్లీగల్ ఓహో, సార్. సరే, సరే. కానీ నేను మీకు హెల్ప్ చేశాను కూడా. నిజంగానే ఎలాంటి డీటెయిల్స్ లేవు. ఎలా అండి? ఎలా లేవని చెప్తారు? డీటెయిల్స్ ఉంటాయి కదా. మీరు వచ్చిన వాళ్ళందరి దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారా లేదా? అవును సార్, ఖచ్చితంగా మరింకేంటి? తీసుకుంటాం. కానీ వాళ్ళు ఇక్కడ స్టే చెయ్యాలి కదా. ఒక్క నిమిషం, నమ్మకం లేకపోతే మీరే వచ్చి చెక్ చేసుకోండి. సరే సరే సరే, అలా అయితే నా దగ్గర అబద్ధం చెప్పున్నాడు కదా, ఒకసారి ఎందుకు చూసుకుంటానులేండి. నాకోసం ఒక హెల్ప్ చేస్తారా? మీరు వెళ్ళి హౌస్ కీపింగ్ ఎవరైనా తీసుకురండి. ఎందుకంటే నా రూమ్ చాలా డస్టీగా ఉంది. ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎవరు పిక్ చూడడం లేదు. అసలు ఏమని చేస్తున్నారు? ఓకే అరే ఫోన్లో వద్దండి, నేను ఫోన్లో చాలాసార్లు చెప్పాను, పట్టించుకోలేదు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిరండి. సరే సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. నలుగురు చెక్అవుట్ చేశారు దయ్య. ఆ నలుగురు ఈ పెళ్లి కోసం వచ్చిన వాళ్ళే, కానీ మ్యారేజ్ని అటెండ్ చేయకుండానే వాళ్ళు బయలుదేరిపోయారు. పెళ్లి అటెండ్ చేయకుండానే వెళ్ళారా? విచిత్రంగా ఉంది. ఇలా చూడు, మిస్టర్ వాలేనా, మిస్టర్ దాత్, మిసెస్ రమేష్, మిసెస్ మోత్వాని. సార్, నేను ఆ నలుగురి డీటెయిల్స్ని కలెక్ట్ చేస్తాను. అలాగే పూర్వి, రైమాకి బయటున్న సీసీటీవీ ఫుటేజ్ చూపించు. మెయిన్ గేట్లో నుంచి ప్రజలు వచ్చి వెళుతున్నారు కదా, ఆ అమ్మాయిని గుర్తుపట్టగలదని తను చెప్పింది కదా. సార్, మరైతే రైమా చెప్పిన విషయం నిజమా? ఇలా చూడు సునీల్, దేన్ని తలుచుకుని ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ హత్య జరిగిందని గురించా, లేదా రహీమా చంపడం చూసిందన్న భయమా? ఈ ఇన్వెస్టిగేషన్ని మాకు వదిలిపెట్టు, సరేనా? నువ్వు పెళ్లి పార్టీని ఎంజాయ్ చెయ్యి, ఓకే? ఏది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. సరే రా, త్వరగా రా. డ్రెస్ రెడీ చేయాలి కదా, నీ హెల్ప్ నాకు కావాలి. సరే, వాళ్ళెవరు? ఎవరైనా గెస్టా? అవును, నా గెస్టే. సరే, పద పద పద. రే, నీ గేమ్ ఓవర్ అయిపోయింది. నీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ లైన్లో ఉండాలి కదా, వాళ్ళందరూ ఏమయ్యారు? మితాలి మాత్రం వినిందంటే నా గేమ్ ఓవర్ అయినట్టే. మావా, నాకు ఓ విషయం చెప్పరా, నువ్వు ఒకే అమ్మాయితో జీవితాంతం ఎలా బ్రతుకుతావురా? వీడు సైలెంట్గా సైడ్లో ఆడుకుని ఉంటాడు. వీడిని అడిగి చూడు, కాక్టైల్ పార్టీలో ఉన్నట్టుండి ఎక్కడ కనిపించకుండా పోయావు? తను కనిపించకుండా పోలేదు, మితాలితో పాటు ఆడుకోవడానికి వెళ్ళి ఉంటుంది. రే జస్ట్ షట్ అప్, ఓకే? నేనేం తను చూసి భయపడ్ను. మాటలు ఆపి మందు తాగండి. అలా అయితే హత్య జరిగిన ఆ రోజు రాత్రి అభయ్ పార్టీలో లేడా? అలా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు? దేన్ని వీళ్ళు దాచాలని చూస్తున్నారు? సార్, మేడం ఇప్పుడు బాగున్నారు కదా? ఆ రోజు ఏదో తేడాగా మాట్లాడేవాళ్ళు కదా, ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేదు కదా మేడంకి? నా మాట విను, తను అపార్థం చేసుకుంది కదా, ఇప్పుడు అది సరైపోయింది. నువ్వు కూడా అది మర్చిపో. సరే, బయలుదేరు. సరే, ఓకే. ఇంకా నయం, రైమాకి మైగ్రేన్ వచ్చింది కాబట్టి రూమ్లో పడుకుంది. ఇది మంచి అవకాశం. ఇప్పుడు నేను ఇది చేయాలి, ఎలాగైనా చేయాలి.
అయ్య బాబోయ్, నువ్వు గోరింటాకు సూపర్గా పెట్టుకున్నావు. చూపించు. నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ థ్యాంక్స్ టు ఆల్. ఎక్స్క్యూజ్ అది మీ కాదు. హే స్వీట్ హార్ట్, నేను నీతో ఒక విషయం ఇప్పుడే మాట్లాడాలి రా. వస్తాను. ఆ, రా. మితాలి ఇంకా తన జోడీ చాలా బాగుంది కదా. పర్ఫెక్ట్ కపుల్. పర్ఫెక్ట్ కపుల్. ఆ అబ్బాయి పేరుకి ఒక లవర్, ఇక తినేమో పూర్తిగా ఒక సైకో. ఇద్దరికి ఈడు జోడు భలే ఉంటుంది కదా. మితాలికి అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసా? తనకి అబ్బాయి అంటే పిచ్చి ఇష్టం. వాడి కోసం ఇది ఏవైనా చేస్తుంది. అవసరమైతే ఇది హత్య కూడా చేస్తుంది. మాట్లాడేశావా? ఏంటబ్బా అయిపోయిందా? లేదు సార్, రీఫిల్ చేయడానికే వెళ్తున్నాను. సరే, ఈ పెళ్లి కొడుకున్నాడే హఠాత్తుగా కనిపించకపోతున్నాడేంటి? మిస్టర్ నితిన్, రంజిత్ ఇంకా తన ఫ్రెండ్స్ అంతా కాక్టైల్ పార్టీలో పెద్ద గొడవ చేశారంట కదా. అది ఒక పెద్ద సమస్య అయింది సార్. అలాగా? ఆ రోజు కూడా అక్కడ లేడా? వాడికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరు సార్. రంజిత్ సార్ 11 గంటల పైనే బయటికి వచ్చారు. తర్వాత తన కొడుకు తన భార్యని వెతుకుతున్నాడు. లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా ఎవరు ఏది చెప్పరు సార్. అయితే పార్టీలో పెళ్లి కొడుకు మాత్రమే ఉన్నాడనమాట. అయినా అమ్మాయి అల్లుడు చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది సార్. ఈ రిసార్ట్లో చాలా పెళ్లిళ్ళు జరిగాయి సార్. అయినా ఇలాంటి పెళ్లిని నేను ఇప్పుడు దాకా చూడలేదు సార్. పర్వాలేదులే. త్వరగా వెళ్ళి రీఫిల్ చేసుకురా పో. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను సార్. రైమా, ఇది చూడు. ఇది నీకు హెల్ప్ చేయడానికి అలారం. ఎప్పుడైతే నువ్వు ఈ బటన్ని ప్రెస్ చేస్తావో, దయా, పూర్వి, అభిజిత్ దగ్గరున్న ఫోన్లు ఉన్నాయి కదా, అందులో అలారం రింగ్ అవుతుంది. వాళ్ళు వెంటనే నెక్స్ట్ సెకండే నీ దగ్గరుంటారు. సరేనండి. అన్నట్టు ఇంకో విషయం, నీకు స్లీప్ ప్యారలైజ్ వచ్చినప్పుడు నీ చేతికున్న వేళ్లని అలాగే కాళ్ళకున్న వేళ్లని కదిలించడానికి ప్రయత్నించే. స్లీప్ ప్యారలైజ్ కు గురికాంది ఏదైనా ఉంది అంటే మన చేతులు అలాగే కాళ్ల వేళ్లు మాత్రమే. రైమా, రైమా, సార్ స్పృహలో లేదు. రైమా, రైమా, కళ్ళు తెరిచి చూడు. వాడు వాడు చంపుతున్నాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు ఎవరు ఎవరిని చంపుతారు? ఏంటి సునీల్, మీరు ఎక్కడికి వెళ్ళారు? కనీసం ఇప్పుడైనా తను చెప్పేది నమ్ముతారా, లేదంటే మీ బాబాయ్ రెప్యుటేషన్ మీకు ఇంకా ముఖ్యమా? ఇప్పుడు నేను ఏం చెప్పాలి సార్? తను ఇప్పుడు బతికే ఉంది కదా సార్. అలాగా? అలా అయితే మీరెందుకు ఇక్కడికి వచ్చినట్టు? పార్టీ కిందే కదా జరుగుతోంది. ఇక్కడేం జరిగిందో ఎవరికీ తెలియదు కదా. మీరు మాతో పరిగెత్తుకుంటూ వచ్చారా ఏంటి? మీరు నన్నే అనుమానిస్తున్నారా? నేను నా పెళ్ళాన్ని చంపడానికి ట్రై చేస్తున్నాను అంటున్నారా? అనుమానించడమే మా పని. ముందుకు నుంచి బయలుదేరు. మేము ఒంటరిగా రహీమాతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళొచ్చు. ప్లీజ్
ప్లీజ్ సార్ ఎలాగోలా కాపాడండి. నన్ను కాపాడండి. నేను వాడిని చూశాను. నన్ను ఇక ఊరికే వదలడు. ఖచ్చితంగా తిరిగి వస్తాడు సార్. మీరే హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్ నన్ను ఇలా చూడండి, కాపాడండి. దిగులు పడకండి. మేము ఇక్కడ ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, సరేనా? కానీ ఆ లేడీ హత్య చేయడం నువ్వు చూసావని చెప్పావు కదా, ఆవిడెలా ఉంటారో మాకు తెలియదు. నీకు మాత్రమే తెలుసు. ఒక ఫుటేజ్ చూపిస్తాం. ఆ ఫుటేజ్ని చూసి నువ్వు ఎవరో గుర్తుపట్టు ప్లీజ్. సరే Ready? సార్. సార్ సార్ ఈ అమ్మాయి అది దీన్నే హత్య చేశాడు. నాకు బాగా తెలుసు ఈ అమ్మాయి సార్ అది. ఒకవేళ తను ఇక్కడికి వచ్చుంటే ఖచ్చితంగా తనని ఎవరైనా చూసుండాలి కదా. భయంగా ఆ ఉంది. అమ్మాయి ఇక్కడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా తను ఎవరినైనా మీట్ చేసి ఉండాలి. మనం ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయినట్టుంది. ఆ నలుగురు పెళ్లికని వచ్చారు కదా, కానీ అటెండ్ చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా పట్టుకుని విచారించాలి. సార్ మిస్టర్ వలైనా ఈ అవైకి మేనేజర్ ఏదో అర్జెంట్ అయిన పని పక్కన పెట్టి ఈ పెళ్లిని అటెండ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. కానీ పెళ్లి చూడకుండానే అతను వెళ్ళిపోయారు. అండ్ వన్ మోర్ థింగ్, రిసార్ట్ కార్లోనే అతన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు. ఇంకొకరి దగ్గర చిన్న సూట్ కేసు ఉందంట. పైగా అందులో 5.5 అడుగుల బాడీని ఫిట్ చేయడం చాలా కష్టం సార్. రెండోది, ఇది మోత్వాని, ఇంకా ఇదేమో సూజీ, మితాలీకి లీగల్ టీమ్ మెంబర్స్. ఏదో అర్జెంట్ పని మీద పెళ్లి చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా రిసార్ట్ కార్లోనే వెళ్లారు. ఒక సూట్ కేస్ అలాగే చిన్ని చిన్ని బ్యాగ్స్ ఉన్నాయంతే. అందులో 5.5 అడుగుల బాడీ ఉండే అవకాశం లేదు. వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి రోజు వచ్చారన్నమాట. ఇక 4వ వ్యక్తి, తనే దర్శ్, సునీల్కి పిఆర్ పర్సనల్ మేనేజర్. జూన్ 1వ తేదీ వచ్చి 2వ తేదీన వెళ్ళిపోయాడు. పర్సనల్ కార్లో వచ్చాడు. ఒక్క నిమిషం పంకజ్, ఆ దక్షిని పెళ్లికి ముందుగా వచ్చే ఫోటో చూపించు. ఓకే, వాడు వెళ్ళేటప్పుడు ఫోటో చూపించు. ఈ దక్ష్ వచ్చినప్పుడు ఒకే ఒక సూట్ కేసు తీసుకొచ్చాడు. వెళ్ళేటప్పుడు 2 సూట్ కేసులు తీసుకువెళ్ళాడు. పెళ్లింటికొచ్చి రిటర్న్ గిఫ్ట్ తీసుకెళ్తున్నాడు సార్. అబ్బాయి పెళ్లిలో ఒక సూట్ కేసు తెచ్చావు కదా, అది ఇప్పుడు ఎక్కడుంది? ఏ ఎవరు మాట్లాడేది? నువ్వేం చెప్తున్నావు? ఏ సూట్ కేసు అది? ఏంటి, పెట్టింది జాగ్రత్తగా ఉందా లేదా చూస్తున్నావా? నీ కథ ఇక్కడే చెప్తావా లేక రాజమర్యాదలతో చెప్తావా? అది వచ్చి గుర్తుందా? నాకు దీని తప్ప వేరే దారి తెలియదు సార్. నా ఇల్లు మరి నా కంపెనీ మొత్తం తన దగ్గరే ఉండేది. నేను వద్దని చెప్పుంటే అంతా చేజారిపోయేది. నువ్వు నిన్ను కాపాడుకోవడానికి ఒక అమ్మాయిని హత్య చేశావు కదా? చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? కరిష్మా, అబ్బాయి గర్ల్ ఫ్రెండ్.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీకు. సార్ కొద్దిగా స్టేజ్ దిగి కిందికి వస్తారా? ఎందుకంటే ఈ గిఫ్ట్ ఇవ్వకుండా మీకు మ్యారేజ్ జరిగే అవకాశం లేదు. మీ ఫ్రెండ్ కరిష్మానే మీకోసం ఒక గిఫ్ట్ పంపించింది. కరిష్మా మీకు గుర్తుందా? ఓపెన్ చేసి చూస్తారా? వద్దొద్దు చూడడం ఇష్టం లేదా? అరే చూడండి, ఇప్పుడు చూపిస్తాను. సార్ 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 అదంతా వద్దు. ఏమైంది మిస్టర్ రంజత్? అది ప్లీజ్ సార్, ఈ కేసు ఓపెన్ చేయకండి. ఎందుకు తెరవకూడదో చెప్పండి. ఎందుకంటే ఈ సూట్ కేసు లోపల కరిష్మా డెడ్ బాడీ ఉంది కాబట్టి. ఏంటిది డెడ్ బాడీ? ఈ కరిష్మాని మీరిద్దరూ కలిసి చంపి బాడీని ముక్క ముక్కలుగా కోసి సూట్ కేసులో పెట్టారు. బయట డిస్పోజ్ చేద్దామని ప్లాన్ చేశారు. డాడీ వీళ్ళేం చెప్తున్నారు? ఇది నిజమా? అవును బాబు, అదంతా నిజమే. మరి నన్నేం చేయమంటావు? నేను ఎలాగైనా ఈ పెళ్లి చేయాల్సిందే. ఈ పెళ్లి మాత్రం జరగకపోతే మనం నడివీధికి వచ్చేస్తామయ్యా. కానీ ఈ కరిష్మా ఈ పెళ్లిని ఆపేయాలనుకుంది. అది నోరు మూసుకోవాలంటే నేను దానికి 5 కోట్లు ఇవ్వాలంట. అంత డబ్బు నా దగ్గర ఉండుంటే నేను ఖచ్చితంగా ఇచ్చేవాడిని. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. ఆ రోజు తను సడన్గా ఇక్కడికి వచ్చేసింది. తనను చూసి నేను షాక్ అయ్యాను. ఎలాగోలాగా నచ్చ చెప్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఇలాంటి ప్లాన్ వేశా. అప్పుడే నేను దక్షన్ని నా ప్లాన్లో చేర్చుకున్నాను. నాకు తెలుసు దక్ష నో చెప్పలేరని. వాడు అప్పులతో అలాగే మునిగిపోయాడు. అంతా సక్రమంగానే ఉంది, అయిపోయింది. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో ఇది మొత్తం చూసేసింది. దీన్ని కూడా నేను చంపేద్దామని అనుకున్నాను. మీరు ముగ్గురు వచ్చి దాన్ని కాపాడేశారు. ఒక నేరాన్ని దాచడం కోసం ఇంకో నేరం చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం నీ బుద్ధి లేని కొడుకు. మీరు ఖండించుంటే ఈ పరిస్థితి మీకు వచ్చుండదు. నీ పెళ్లికి నిజమైన గిఫ్ట్ ఇప్పుడే నీకు దొరకబోతోంది. మీరిద్దరూ ఒక హత్య చేయడానికి ప్రయత్నించడం వల్ల ఇప్పుడు మీరిద్దరూ అత్తారింటికి వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ.